Welcome back to another session of Lexis. Last time, I think, we had stopped at the idea of purple nature of the Lexis pathology, కదా? If I'm not wrong, I think. ఎవరైనా నోట్స్ లో ఉంటే చూడండి. ఐ థింక్ అవునండి. అక్కడ దాకా అవును చెప్పుకున్నట్టు. డాక్టర్ గారు. పర్పుల్ స్పాట్ అంటే 8 పాయింట్ చెప్తున్నాం పర్పుల్ అని చెప్పేసి. ఫేస్ రైట్, కవర్ రైట్, విత్ పర్పుల్. రైట్. వెరీ నైస్. సో కంటిన్యూయింగ్ ఫ్రమ్ దట్, లెగసిస్ లో ఉన్నటువంటి డైమెన్షన్స్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వివిధ సందర్భాల్లో వివిధ ప్యాథలాజికల్ కండిషన్స్లో కూడా లెకసిస్ ఇండికేషన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అందులో నెక్స్ట్ పాయింట్ మనకి వూండ్స్ ఆర్ గోయింగ్ టు బి డేంజరస్. అంటే వాడికి ఏ గేటు తగలటము, లేకపోతే కాలంలోకి ఆ, గబక్కన పడిపోవడము, లేదా స్కూటర్ రాడ్ తగలడము, ఇలా ఏవో జరుగుతాయి. లేదా ఏదో చిన్న గీరుకోవడం, రాత్రి దొరదొచ్చి గీరుకుంటాడు. ఆ నెక్స్ట్ డేకి మనకి సెల్యులైటిస్ అంటారు, అలా స్టార్ట్ అయిపోతుంది కండిషన్. లేదా ఒక వారం రోజులు మామూలుగానే ఉండి ఆ తర్వాత దాని కోర్స్ చేంజ్ చేసుకుంటుంది. చిత్రం ఏంటంటే యూజువల్గా బోత్ కండిషన్స్లోనూ లెక్కసిస్ ఇండికేషన్స్ మనకు కనబడవచ్చు. అంటే ఎర్లీగా కూడా మనకి లెక్కసిస్ ఇండికేషన్ కనబడచ్చు. లేదా ఒక 1 వీక్ తర్వాత డిఫరెంట్ రెమెడీస్, ఉదాహరణకు మనకు హైపరికం వేసాం, లేదా లెడంపాలు ఇచ్చాం, లేదా మెర్క్సాల్ ఇచ్చాం, ఇలా ఏవో మనకి ఇండికేటెడ్ రెమెడీస్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత స్లోగా దాని కోర్స్ మార్చుకుని లెకసిస్ కండిషన్లోకి వెళ్ళచ్చు. సో వూండ్స్ ఆర్ గోయింగ్ టు బి డేంజరస్ అనేటువంటి కండిషన్లో కూడా మీరు లెకసిస్ గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్. లెకసిస్ ఒకటి, పైరోజినం ఒకటి, యాసిడ్ ఫ్లోర్ ఒకటి. ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇవి సడన్గా డేంజరస్గా ఉండొచ్చు, లేదా స్టార్టింగ్ నుంచే డేంజరస్ ఊండ్స్ కింద మారిపోవచ్చు. ఆశ్చర్యం వేస్తుంది మీకు, ఇదేమిటిది ఈ చిన్న దాయానికి ఎంత అయిందా అని. చూడండి, నేను మొన్న మీకు నిన్న గ్రూప్లో పెట్టాను కేసు. జస్ట్ అతను బండి స్టార్ట్ చేస్తుంటే గబక్కన కాలు స్లిప్ అయి ఆ రాడ్ అతనికి తగిలింది ఆ షిన్ బోన్ దగ్గర. సరే, అతను ఏదో యాంటీబయాటిక్ ఏదో వాడి డ్రెస్సింగ్ చేయించుకున్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ అది సెప్సిస్ అయిపోయింది. సెప్సిస్ అయిపోయి నాయన జాగ్రత్త అన్నారు ఎవరో. సరే, నాకు ఎవరో చెప్పారు డీవీటీ కూడా ఉండి ఉండొచ్చు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అర్జెంటుగా పాపం స్కాన్ చేయించుకోండి, లేదా అది కాలు తీసేస్తారు అది ఇది అంటే పాపం అతను అప్పటికప్పుడు బండి చేయించుకుని డాప్లర్ చేయించుకున్నారు. అఫ్ కోర్స్ డీవీటీ లేదు. సో అలా ఉంటాయి అన్నమాట. అంటే కండిషన్స్ ఇలా అయినా రావచ్చు, అలా అయినా రావచ్చు, చెప్పలేము. సో జ్ఞాపకం పెట్టుకో, రెండు కండిషన్స్లోనూ లెగసిస్ ఇండికేషన్స్ కూడా స్టార్టింగ్ నుంచే డేంజరస్గా మారచ్చు, లేదా సడన్గా నార్మల్గా ఉన్నటువంటి వూండ్ కాస్త డేంజరస్ రూట్ తీసుకోవచ్చు. నెక్స్ట్, లెగసిస్లో యూజువల్గా ఆ డిశ్చార్జెస్, అది అది మొన్న కూడా చెప్పుకున్నాం, మెటరోజియా కానీ ఇంకోటి కానీ ఈ ఈ టైప్ వూండ్స్ కానీ వీటిల్లోంచి కూడా బ్లడ్ బయటకు వచ్చినప్పుడు దట్ విల్ నాట్ బి ఏ బ్రైట్ రెడ్ బ్లడ్. ఇన్స్టెడ్ ఇట్ విల్ బి మోర్ ఆన్ ద డార్క్ సైడ్, బ్లాక్ సైడ్, డార్కిష్ ఆర్ బ్లాకిష్, డార్కిష్ రెడ్, లేదా బాగా మెరూన్ కలర్, లేదా ఇంకా బ్లాకిష్ టింజ్ ఉన్నటువంటి కలర్లోంచి బ్లడ్ వస్తుంటుంది. ఏ కండిషన్ ముక్కులోంచి రక్తం వచ్చింది దానికి ఎలా ఉందనుకో, ఎపికాకు వాడుకో ఫాస్ఫరస్ వాడుకో అడిగాం అనుకోండి, ఎర్రగా ఉందండి. బెలడోనా వాడికి, వీళ్ళందరికీ ఇంత బ్రైట్ రెడ్ బ్లడ్స్. కానీ లెకసిస్లో అలా కాదు. బికాస్ ఆఫ్ దట్ వీనస్ కండిషన్, ఇట్ విల్ బి మోర్ ఆన్ ద డార్క్ సైడ్. సైక్ ఎవరో ఆ పుస్తకం పెట్టారు, ఎడ్వర్డ్ విట్మాంట్, అందులో కూడా ఆయన చెప్తారు
సో సైక్లో ఏదైతే నడుస్తుందో వాడి తాలూకు బాడీ కండిషన్స్లో కూడా అదే నడుస్తుంది. సో వన్స్ బుర్రలో వాడికి ఆ డెవిల్ ఉందనుకోండి, సో వాడి బాడీ కండిషన్స్లో కూడా ఆ డార్కిష్ నేచర్, ఆ బ్లాకిష్ నేచరు, అవన్నీ కూడా వాడి డిశ్చార్జెస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. వాడేంటో వాడి డిశ్చార్జ్ అదే కదా. సో అట్లా అన్నమాట. నెక్స్ట్, స్మాల్ ఊండ్స్ బ్లీడ్ మచ్. ఇది లెక్కసిస్లు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా ఏమిటండి రెండు రెమెడీస్ మన ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఫాస్ఫరస్. ఇంకొకటి స్మాల్ ఊండ్స్ బ్లీడ్ మచ్. ఇంకో రెమెడీ చెప్పుకున్నాం మొన్న, క్రియోజోట్ సార్, క్రియోజోట్. క్రియోసాటం. వెరీ గుడ్. సో వీళ్ళల్లో కూడా ఈ క్రియోసాటంలో, లెకసిస్లో, ఫాస్ఫరస్లో ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, లేదా ఏదైనా చిన్న గాయం అయింది అనుకోండి, ఇక బ్లడ్ ఫ్లో ఆగదు. వీడి తాలూకు ఏదో బ్లీడింగ్ టైము, క్లాటింగ్ టైము ఏదో 10 నిమిషాలు అన్నట్టుగా ఇది డిశ్చార్జ్ అవుతుంటుంది. లెకసిస్లో వీటిల్లో కూడా కొంచెం బ్లాకిష్ షేడ్ ఉంటుంది, కొంచెం డార్క్ షేడ్లో, బ్లాక్ షేడ్లో అవుతుంది. ఈవెన్ ఆ బ్లడ్ కూడా. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫ్లోయింగ్ విత్ గ్రేట్ పార్ట్స్ ఫ్రమ్ బ్లాక్, అదే బ్లాక్ డిశ్చార్జెస్, మోర్ ఆఫ్ బ్లాకిష్ టెండెన్సీ ఉంటాయి. అందుకని మనం ప్యాథలాజికల్ కండిషన్ స్టడీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అది పర్టిక్యులర్ సిమ్టమ్ అని మనం తీసి పారేయకూడదు. డిశ్చార్జెస్ కలర్ అది చూడమని మేము ఓన్లీ మెంటల్స్ మైండ్ అనకూడదు. ఎందుకంటే దీస్ ఆర్ వెన్ యూ స్టడీ ద డిశ్చార్జెస్ ఆర్ ద పర్టిక్యులర్స్ ఫ్రమ్ ద జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే అన్ని డిశ్చార్జెస్ అట్లాగే ఉన్నాయనుకోండి, దెన్ దట్ షుడ్ బి ఏ కౌంటెడ్ థింగ్. అలాగే ఈ డిశ్చార్జ్లో కూడా అలాంగ్ విత్ జనరల్స్ స్టడీ చేయమన్నారు కానీ పర్టిక్యులర్స్కి మేము మందులు వేయమని అనకూడదు. పర్టిక్యులర్స్ ఆర్ ఆల్సో ద పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేట్. అంటే ఇలా కొంచెం ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఐ షుడ్ రిగ్రెట్ మై సెల్ఫ్ ఓన్లీ. నేను కెంట్ మీద చాలా పూర్తి స్థాయి ఒక రకమైన భక్తి భావనో వెర్రి భక్తో అనుకోవచ్చు మీరు. ఇనీషియల్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్ బట్ పర్టికులర్స్ అని తీసి పాడండి, ఓన్లీ మైండ్, ఓన్లీ మెంటల్ స్టేట్ అనుకునేవాడిని చాలా రోజులు. అసలు మిగతా బుక్స్ కూడా చదవాలి అనేటువంటి ధోరణి ఉండేది కాదు. అంటే దట్స్ ఫూలిష్ థింగ్ ఇప్పుడు చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది. బట్ దాని ఐడియా ఏంటంటే, ఎందుకు అట్లా మనకి స్టడీ ఇదవుతుంది అంటే దట్ వీ మే మిస్ ద మైండ్ పార్ట్. అందుకని యూజువల్గా కెంట్ అంత దాని మీద మనకి స్ట్రెస్సింగ్ చేశారు, కంపల్సరీ మెంటల్ స్టేట్ అనేటువంటిది తీసుకోవాలి అని. కానీ నిజానికి ఈచ్ అండ్ ఎవ్రీ సిమ్టమ్ ఫ్రమ్ ద పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ విత్ విచ్ పెర్స్పెక్టివ్ వీఆర్ సీయింగ్ దట్, అది చూసుకోవాలి. అది ఒక్కటే స్టడీ చేసుకుని పక్కన పెట్టుకొసుకుని మనం మెంటల్ స్టేట్ స్టడీ చేయకుండా ప్రిస్క్రైబింగ్ చేస్తూ ఉంటే దెన్ వీ మే ల్యాండ్ అప్ ఇన్ మెనీ ఎర్రర్స్. అలాంటప్పుడు అంతేగాని ఆ, దాన్ని ఏమంటారు, జనరల్ స్టేట్ స్టడీ చేసుకుంటూ పర్టిక్యులర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే దట్ విల్ బి ఏ మోర్ బ్రైటీ హొరైజన్ ఫర్ ద ప్రిస్క్రైబింగ్. రైట్. నెక్స్ట్ పాయింట్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ వెయిన్స్. వీనస్, అది మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కూడా, వీనస్ సైడ్ ఆఫ్ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది లెకసిస్లో, నాట్ ఆన్ ద ఆర్టీరియల్ సైడ్. వీనస్ సైడ్ ఎక్కువ ఉంటుంది. అదే క్యాక్టస్ జీ ఉందనుకోండి, ఆర్టీరియల్ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. బెలడోనా కూడా ఆర్టీరియల్ సైడ్ ఎఫెక్ట్, కానీ లెకసిస్లో వీనస్ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది ఈ సర్క్యులేటరీ సిస్టంలో. అందుకనే మీకు బ్లాక్, డార్క్ ఇవన్నీ కూడా ఎక్కువగా డిశ్చార్జెస్ ఇవన్నీ కూడా మీకు లెకసిస్లో ఆ కండిషన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ
ఆఫ్టర్ జెస్టేషన్ లో వచ్చేటువంటి వ్యారికోజ్ వెయిన్స్ లో మీకు ఆల్మోస్ట్ దీన్ని స్పెసిఫిక్ గా చెప్తారు. చాలా కేసెస్లో మంచి ఎఫెక్టివ్నెస్ ని చూపించినటువంటి కండిషన్స్ లో ఈ జెస్టేషనల్ వ్యారికోజ్ వెయిన్స్ ఆఫ్టర్ జెస్టేషన్ మనం లెకసిస్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కండిషన్ అది. హెమామిలిస్ కూడా మర్చిపోకూడదు ఆ కండిషన్స్ లో. ఇది కూడా వేనస్ సైడ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. హెమామిలిస్ కూడా. హెమామిలిస్ ఏ సబ్ క్లాస్ అండి? ఎవరు చెప్పరా? నేను ఫిఫ్త్ అనుకుంటున్నానండి. ఫిఫ్త్ డౌట్ వస్తుంది. హెమామిలిడేస్, హెమామిలిడే సెకండ్ సబ్ క్లాస్ అండి. సెకండ్ సబ్ క్లాస్. సెకండ్ సబ్ క్లాస్. అందుకని మనం హెమామిలిడ్ సెకండ్ సబ్ క్లాస్ చెప్పుకున్నప్పుడు ఆ హెమామిలిడేసియా గురించి చెప్పుకున్నాం. అందులో ఉండేటువంటి ఐడెంటిటీ కాన్షియస్, ఆ ప్రెషర్, ఆపోజిట్ విత్ ఫ్లోటింగ్, ఫ్రీ ఫ్లో, ఇవన్నీ కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. బోర్డర్స్ అనేటువంటివి ఉండవు, ఈజీ థింగ్స్ ఎఫెక్ట్ అయిపోతుంటాయి. సో అందులో ఉండేటువంటి ఆర్డర్ ఆర్టికేల్స్ అనేటువంటి దాంట్లో హెమామిలిడేల్స్, ఆర్టికేల్స్, జుగ్లాండేల్స్, మైరికేల్స్, ఇవన్నీ కూడా మనకి సెకండ్ సబ్ క్లాస్లో కనిపించేటువంటి ఆర్డర్స్. నెక్స్ట్ స్లైటెస్ట్ ఎమోషన్ అంటే ఏ రకమైనటువంటి చిన్న భావోద్వేగాలకి గురైనప్పటికీ కూడా, ఏదైనా చిన్న టెన్షన్ వచ్చినప్పటికీ కూడా, ఈవెన్ ఫిజిషియన్ ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు, లేదా దాన్ని ఏదైనా టచ్ చేయబోతున్నప్పుడు, వాడికి ఏదో పుండు ఉంది, లేదా వాడికి ఏదో వ్యారికోజ్ వెయిన్సే ఉంది, ఏదైనా టచ్ అయిపోతున్నప్పుడు కానీ మనం అబ్జర్వ్ చేసేటువంటి కొన్ని కండిషన్స్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ ద ఐడియా ఆఫ్ లెక్సిస్. ఏంటంటే యూజువల్గా చల్లగా ఉంటాయి కదా. యూజువల్గా బెలడోనా వాడిని తీసుకున్నాం అనుకోండి, వాడికి హాట్గా ఉంటుంది. కానీ వీడి ప్యాథలాజికల్ కండిషన్ చల్లగా ఉంటుంది. మీరు ఒక పుండు చూసారనుకోండి, లెకసిస్ పుండు, ఆ సర్క్యులేటరీ సిస్టమ్ ఇష్యూస్ రావటం వల్ల ఆ భాగం ఏదైతే ఉందో అది చల్లబడిపోతూ ఉంటుంది. సో పార్ట్స్ బికమ్ కోల్డ్ వైల్ హెడ్ హీజ్ హాట్. తల మాత్రం వేడిగా ఉంటుంది. బెలడోనాలో కూడా ఉంటుంది ఈ కండిషన్. ముఖ్యంగా ఫీవర్స్లో మీకు కనబడుతుంది బెలడోనాలో. ఒక ఆయన ఒక రోజు నాకు ఫోన్ చేశారు, ఏమంటే ఇలాగ మా అబ్బాయికి అప్పుడే వారం రోజుల నుంచి జలం, హోమియోపతి, నేను హోమియోపతి నేర్చుకుంటున్నాను, పలానా ఊళ్ళో ఉంటాను, ఒక వారం రోజుల నుంచి జ్వరంగా ఉందండి, ఇలాగ తల ఏమో వేడిగా ఉంది, పాదాలకు అరిపాదాలు అరిచేతులు కొంచెం చల్లగా ఉన్నాయి, బెలడోనా ఇచ్చానండి, పర్లేదంటారా అని. ఒక 1 వీక్ నుంచి ఫీవర్ ఉంది. 1 వీక్ తర్వాత హెడ్ హార్ట్, ఈ సిమ్టమ్ చూశారు. ఏమంటారు? ఆ ప్రిస్క్రిప్షన్ మీరు సమర్థిస్తారా, సమర్థించరా? సమర్థించం సార్. ఏమిటి చెప్పండి. సడన్నెస్ లేదుగా. వెరీ నైస్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అదే మనం మెటీరియా మెడికల్ గుర్తుపెట్టుకోవచ్చు. 90% హోమియోపతి డాక్టర్స్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. బికాస్ దే ట్రై టు లుక్ ద సిమ్టమ్, బట్ దే ఫెయిల్ టు స్టడీ ద జనరల్ స్టేట్ ఆఫ్ ద పెర్సన్ అండ్ ద పేషెంట్ రెమెడీ. ఎందుకంటే మనకి ఆ కొండ గుర్తులు అనమాట, బండ గుర్తులు, కొండ గుర్తులు లాగా కొన్ని రెమెడీస్కి పల్స్టెల్లాలో దాహం ఉండదు, అమ్మా తెలుసుకున్నాం. ఇంక దాహం లేదు అని ఎవడైనా అన్నాడంటే చాలు, ఆ కండిషన్ ఏమిటి, ఎలా ఉంటుంది, ఏమిటి, ఏం చూడకుండా పల్స్టెల్లా ఇద్దాం అనేటువంటి దృక్పథం. ఎందుకంటే పల్స్టెల్లాలో మనం కొండ గుర్తో బండ గుర్తో ఒకటి పెట్టుకున్నాం. అలా చెయ్యకూడదు అంటారు కెంట్. చాలా చోట్ల మనకి డైరెక్ట్గా కెంట్ ఆ పాయింట్ చెప్తారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చెయ్యొద్దు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్లో అలా చేసే కొద్దీ యు ట్రై టు ప్యాలియేట్ ద పేషెంట్.
జనరల్ కాన్స్టిట్యూషనల్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయండి, కేస్ షీట్ రాయండి. అంతే తప్ప మనకు తెలిసిన థెరాప్యూటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేద్దాం అనేటువంటి ఐడియా అస్సలు ఉండకూడదు ఒక హోమియోపతి ప్రాక్టీషనర్. రొడక్స్ వెడామికమ్ అని ఉంది థెరాప్యూటిక్స్ పుస్తకం హోమియోపతిలో. నేను హోమియోపతి మొత్తం చదివేశాక, అయిపోయాక, ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక ఓ 2 ఏళ్లకో ఎప్పుడో మా గురువుగారు బుజ్జి గారు అప్పుడు నాకు ఫస్ట్ ఎప్పుడో ఒక సెకండ్ ఇయర్లోనే ఇప్పుడు రొడాక్స్ వెడామికం చదవచ్చా అన్నారు, వద్దన్నారు. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన 2-3 ఏళ్లకి మళ్ళీ ఎప్పుడో అడిగితే "ఆ, చదవండి" అన్నారు ఆ వెడామికం అనేటువంటి పుస్తకం. ఎందుకంటే అంత థెరాప్యూటిక్స్ ఉంటుంది అందులో. మాస్టర్ గారు కూడా చెప్పారు మంచి పుస్తకమే అది, కానీ ఒక 10 ఏళ్ళు హోమియోపతి ప్రాక్టీస్ చేశాక హోమియోపతిలో ఉన్నక అప్పుడు చదవాలి ఆ పుస్తకం. ఇనీషియల్ డేస్లో స్టడీ చేస్తే ఏమవుతుందంటే వీ ట్రై టు ప్రిస్క్రైబ్ ఆన్ ద థెరాప్యూటికల్ పాయింట్, ఫెయిలింగ్ టు అండర్స్టాండ్ దట్ ద పేషెంట్ ఈజ్ ద వన్ వీ హ్యావ్ టు క్యూర్. అది మర్చిపోతాం మనం. అది మర్చిపోయి ఏమనుకుంటాం, థెరాప్యూటికల్ పాయింట్లో వేసేద్దాం అనుకుంటాం. అప్పుడు ఒక ఏడాదో 2 ఏళ్ళలో పేషెంట్ మన దగ్గర వాడాక క్యూర్ ఎటు వెళ్తుందో తెలియదు. నేను చాలా కేసెస్ చూశాను, చాలామంది హోమియోపతి డాక్టర్స్ దగ్గర కూడా చూశాను. చాలా అద్భుతంగా వైద్యం చేసేవారు కూడా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి కేసు ఎటు వెళ్తుందో తెలియదు. ఇష్టం వచ్చినట్టు రకరకాల రెమెడీస్ వేసేసుకుంటూ వెళ్ళిపోతారు క్రానిక్ డిసీజెస్లో. పాపం చాలా ఇబ్బందికరమైన పరిణామం. అలా ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేట్ అండ్ వీఆర్ ట్రీటింగ్ ద సిమ్టమ్స్ ఎలోన్. ఏ సిమ్టమ్స్ పైకి వస్తే ఆ సిమ్టమ్స్ మంది ఇచ్చేస్తున్నాం. వెరీ డిఫికల్ట్ రియల్లీ. మీరు అర్థం చేసుకుంటే క్రానిక్ డిసీజ్ని ట్రీట్ చేయటం చాలా కష్టం హోమియోపతిలో. అంత ఈజీ కాదు, ఎందుకంటే వీ హ్యావ్ టు హ్యాంగ్ ఆన్ టు ద కాన్స్టిట్యూషనల్ స్టేట్. ఎటు వెళ్తోంది కేసు, ఏ డైరెక్షన్లో వెళ్తోంది. ప్రిడిక్టివ్లో కూడా చెప్తారు పాయింట్. సోరిక్ కండిషన్ పైన ఉందా, సైకోటిక్ కండిషన్ పైన ఉందా, సిఫిలిటిక్ కండిషన్ పైన ఉందా, మయాజమ్స్ ఎలా ఇంటర్ట్వైన్ అయ్యాయి, ఏ రెమెడీ పేషెంట్లో ఉండేటువంటి మయాజ్మెటిక్ స్టేట్కి సింబల్గా ఉంది, ఏ రెమెడీ నాన్ మయాజ్మెటిక్ నేచర్ కలిగి ఉంటుంది, ఏ రెమెడీ ఎప్పుడు అడ్మినిస్టర్ చేయాలి. ఇట్లా మనకి చాలా కేసెస్లో ఒక గైడ్ లైన్స్ మనకి కావాల్సి వస్తుంది. సో అందుకనే మనం ఎప్పుడూ కూడా ఒక ప్రాక్టీషనర్ దగ్గర మనం ఎప్పుడూ కూడా ఒక కొన్ని రోజులు కొన్ని మంత్స్ కూర్చుని వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ సెల్స్. అలా అయితే మాత్రమే మనం వీ కెన్ ఐడెంటిఫై ద డిసీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం అప్పుడు మాత్రమే ఖచ్చితంగా వ్యాధిని ఏ రకంగా డీల్ చేయగలం అనేటువంటి ఐడియా మనకు వస్తుంది. బికాస్ వీఆర్ ట్రైయింగ్ టు క్యూర్ ద పేషెంట్, నాట్ ద డిసీజ్ ఇట్ సెల్ఫ్. సో ఏ ప్యాథాలజీ ఉందో ఆ ప్యాథాలజీకి ఏం మంది వేద్దాం అనేటువంటి ఐడియా అస్సలు ఉండకూడదు. వీ హ్యావ్ టు క్యూర్ ద పేషెంట్. పేషెంట్కి ఇస్తే ఆటోమేటిక్గా ప్యాథాలజీ తగ్గుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం the remedy which you are going to prescribe should have the affinity of that particular pathology. అది కూడా చూసుకోవాలి. నక్స్వామిక ఇండికేషన్స్ కనబడ్డాయండి అన్నాడు ఒక ఆయన ఒక కేసులో. నక్స్వామికలో చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. నక్స్వామికలో అన్ని రకాలైనటువంటి, బికాజ్ ఇట్స్ ఏ వెల్ ప్రూవెన్ రెమెడీ. So you can start the case with Naxwamka, but you cannot cure the patient which has all the trimasmatic nature with Naxwamka itself, because Naxwamka is not a deep acting anti-miasmatic remedy. ఈ విషయం నీకు తెలియాలి. నువ్వు Naxwamka 200, 1M, 10M, 50M వేసినా కూడా ఆ కేసు క్యూర్ అవ్వదు. ఎందుకంటే నక్స్వామిక నాన్ మయాజ్మెటిక్ రెమెడీ, యాంటీ మయాజ్మెటిక్ రెమెడీగా. సో నక్స్వామికాతో వచ్చినటువంటి ఇంప్రూవ్మెంట్ అంతా విచ్ రెమెడీ షుడ్ ఫాలో నక్స్వామిక అనేటువంటిది కూడా కాన్స్టిట్యూషనే చెప్తుంది. అండ్ యూ షుడ్ బి అలర్ట్ టు లిజన్ దట్ థింగ్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం.
అందుకే నక్స్వామికాల నుంచి క్యాలికార్బ్లోకి వెళ్తున్నాడా, నక్స్వామికాల నుంచి మెడోరినంలోకి వెళ్తున్నాడా, నక్స్వామికాల నుంచి తూజాకి వెళ్తున్నాడా, నక్స్వామికాల నుంచి సెపియాకి వెళ్తున్నాడా, నక్స్వామికాల నుంచి ఆర్సనిక్ ఆల్బంకి వెళ్తున్నాడా తెలియదు. అందరూ ఈ ఈ జర్నీ ట్రావెల్ చేస్తారు. ముఖ్యంగా మయాజమ్స్ ఇంటర్ట్వైన్ అయ్యాయి అంటే డెఫినెట్గా ట్రావెల్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో అలాంటి కండిషన్స్ అన్నిట్లోకి కూడా హెడ్ హార్ట్గా ఉంటుంది అండ్ ఎక్స్ట్రీమిటీస్ లేదా ఆ ప్యాథాలజీ ఏదైతే ఉందో, సపోజ్ యాక్సిల్లాలో అల్సర్ వచ్చింది, అందులోంచి కొంచెం పస్ డిశ్చార్జ్ ఉంది, మీరు జాగ్రత్తగా అక్కడ కొంచెం టచ్ చేస్తే ఆ పార్ట్ చల్లగా ఉంటుంది కానీ హెడ్ హాట్గా ఉంటుంది. నెక్స్ట్, స్కిన్ హ్యాజ్ స్వెట్, హార్ట్ ఈజ్ వీక్, యట్ నో రిలీఫ్ బై వార్మ్. అది అంటే ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ ప్యాథాలజీలో మనకి కనబడుతూ ఉంటాయి. అది ఏ రకమైన వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నాయనుకోండి, హెడ్ హార్ట్గా ఉంటుంది, పార్ట్స్ చల్లగా ఉంటాయి, చెమట పడుతూ ఉంటుంది, కానీ వాడికి ఏం రిలీఫ్ రాదు. ముఖ్యంగా నైట్ టైం ఎగ్రవేట్ ఉంటుంది. ఈ కండిషన్స్ అన్నీ ఉన్నాయి కదా. తలకాయ పోటు వస్తుంది, హెడ్ హార్ట్గా ఉంటుంది, ఎక్స్ట్రీమిటీస్ చల్లగా ఉంటాయి, హార్ట్ వీక్గా ఉంటుంది, నీరసంగా అనిపిస్తుంటుంది, చెమట పడుతుంది, దాంతో రిలీఫ్ ఉండదు. సో ఈ ఈ బ్యాగేజ్ అంతా మీకు ఏ ప్యాథాలజీలోనైనా ఇదే బ్యాగేజ్ కనబడుతూ ఉంటుంది. ఆ హెడ్ హార్ట్, స్కిన్ ఏమో చల్లగా ఉంటుంది. ఇంకో రెమెడీ ఏమిటండి అలాగా? ఇంకో రెమెడీ, బాడీ అంతా కార్బోహైడ్రేట్ చల్లగా కార్బోహైడ్రేట్ ఉంటుంది, నో రిలీఫ్, కార్బోహైడ్రేట్ సార్. కాదు కాదు. వెల్డోనా మాస్టర్. ఇంకొకటి ఏంటంటే ఆ రెమెడీలో అంత చల్లగా ఉన్నా కూడా వాడు దుప్పటి ఉంచుకోడు. హీ డజంట్ లైక్ టు కవర్, హీ డజంట్ లైక్ టు హ్యావ్ వార్మ్త్. క్యాంఫర్. క్యాంఫర్, క్యాంఫర్. బ్యూటిఫుల్ రెమెడీ. ముఖ్యంగా మనం క్యాంఫర్ చెప్పుకున్నప్పుడు ఏ ప్యాథాలజీ అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఐడియల్ ప్రిస్క్రైబర్ మాత్రం క్యాంఫర్ లేకుండా వెళ్ళలేడు. ఈవెన్ రీనల్ క్యాలిక్యులేస్ నేను క్యూర్ చేశాను క్యాంఫర్తో. ఏంటంటే సడన్గా అయోమయం అయిపోయానండి, నాకేం తెలియలేదు, బాడీ అంతా చల్లగా అయిపోయింది. బట్ ఎట్ ద సేమ్ టైం వెంటనే వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, మెడిసిన్స్ ఉన్నాయి ఇంట్లో. ఏంటి కండిషను? బాడీ అంతా చల్లగా అయిపోతుంది, ఐస్ ముక్కలా ఉంది, దుప్పటి కప్పుకోవట్లేదు, దుప్పటి తోసేస్తాను, ఏం తెలియట్లేదు, నొప్పితో అన్కాన్షియస్ అయిపోతున్నారు. క్యాంఫర్ 200 5 minutesలో రిలీఫ్ ఇచ్చేసి. అలాంటి కేసెస్. నెక్స్ట్, కమింగ్ బ్యాక్ టు లెకసిస్. కంప్లైంట్స్ బిగిన్ ఆన్ లెఫ్ట్ సైడ్ అండ్ దెన్ ఎక్స్టెండ్ టు రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ లెకసిస్లో. అసలు మనం ఏది చూడకుండా జస్ట్ ఈ సైడ్ మొడాలిటీ మీద ప్రిస్క్రైబ్ చేసేవారు కూడా ఉన్నారు అండ్ దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. ఒక్కొక్కసారి నేను మొన్న ఈ మధ్య ఒక సయాటికా కేసు క్యూర్ చేశాను. ఏంటంటే ఆవిడ విపరీతమైనటువంటి సయాటికా పెయిన్, సడన్గా ఆర్ రైట్ హిప్ ఆర్ గ్లూటియల్ రీజియన్లోంచి రైట్ మొత్తం బ్యాక్ సైడ్ ఆఫ్ నీ, బ్యాక్ సైడ్ ఆఫ్ ఫుట్ వరకు పెయిన్ వస్తుంది. సరే, మొడాలిటీస్ అన్నీ ఎంక్వైరీ చేస్తే పెద్దగా ఏం మొడాలిటీస్ ఏమీ లేవు. ఇంపార్టెంట్ ఫ్లెక్షన్, ఎమిలరేషన్, వాకింగ్, సిట్టింగ్ ఏవి ఒక పర్టికులర్ రెమెడీ వైపు తీసుకెళ్ళట్లేదు, అన్ని మిక్స్డ్గా ఉన్నాయి. కానీ ఆవిడ ఏం చెప్పింది,
పగలు కొంచెం బాగానే ఉంటుందండి, సాయంత్రం 4-5 దగ్గర నుంచి ఇంక బాగా ఎక్కువైపోతుంది అంది. ఏమిటండి రెమెడీ? లైకోపోడియం సార్. లైకోపోడియం. లైకోపోడియం 30 ఇచ్చాను అంతే, ఒకటే రెమెడీ, ఒకటే డోసు. మెగ్నీషియం ఫాస్ 6x. నెక్స్ట్ రేకి 50% తగ్గిందంట. ఇంక దాని మీదే ఉంచాను. ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కువైతే లైకోపోడియం 200 వేసాను. శుభ్రంగా నడుస్తుంది ఆవిడ ఇప్పుడు. అంటే సైడ్ ఎఫినిటీ గురించి చెప్తున్నానండి, అలా అందరు అలా వేయమని కాదు. అంటే ఇంకే సిమ్టమ్స్ లేవు, జస్ట్ రైట్ సైడ్ ఆ ఈవినింగ్ ఎగ్రవేషన్, రెండే మొడాలిటీస్ ఉన్నాయి మనకి. అలాగా లెకసిస్లో చాలా కేసెస్లో, ముఖ్యంగా సైనస్ కండిషన్స్లో లేదా హెడేక్స్లో, సర్వైకల్ స్పాండిలోసిస్లో, సయాటికా పెయిన్స్లో, బ్రేకియల్ ప్లెక్సస్ పెయిన్స్లో, వీటిల్లో అన్నిట్లోనూ కూడా మీరు చూస్తే జస్ట్ ఆ సైడ్ మొడాలిటీ మీద, లెఫ్ట్ సైడెడ్నెస్ అనే ఒకదాన్ని బేస్ చేసుకుని లెకసిస్ వేసి ఇంప్రూవ్మెంట్ తెచ్చుకునే కేసులు ఎన్నో ఉన్నాయి. చాలామంది ప్రాక్టీషనర్స్ ఈ బ్లైండ్ రూల్ కింద ఫాలో అవుతారు దీన్ని. ఏం లేదు, ఒక లెక్సిస్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెఫ్ట్, ఎల్లో ఎల్లో. ఎందుకంటే ఇట్ హ్యాస్ సో మచ్ ప్రూవింగ్. మెనీ సిమ్టమ్స్ కేమ్ అవుట్ డ్యూరింగ్ ప్రూవింగ్ ఆన్ దిస్ బేసిస్. జస్ట్ ఆ బేసిస్ మీద, అంటే ఎడం పక్క ఉండడం అనే ఒక్క బేసిస్ మీద మనకి లెకసిస్లో ఎన్నో ప్రూవింగ్స్ వచ్చాయి. సో మనం ఇంకేమి మెంటల్ సిమ్టమ్స్ ఇందాక మనం చెప్పినవన్నీ ఏమి పట్టించుకోకుండా ఒక్క ఎడం వైపు ఉంది అని చెప్పి మందు వేసిన వాళ్ళలో అలా చేయమని కాదండోయ్, అంత స్ట్రాంగ్ ఉంటుంది లెకసిస్లో ఆ మొడాలిటీ అని. ఎందుకంటే కొన్నిసార్లు అలాంటివి మంచి రిజల్ట్స్ ఇస్తాయి 100%, కానీ లాంగ్ రన్లో కేసు ఎటుపోతుందో తెలియదు మీకు. ఎందుకంటే ఈ కేస్ షీట్ మెయింటెనెన్స్ ఇదంతా చేయటం అంటే, మనం క్రానిక్ డిసీజెస్లో ఏ జంక్షన్లో ఉన్నాము. ఒక పర్సన్కి నేను మొన్న ఆ మధ్య మీకు ఒక హెపటైటిస్ బి 10 years నుంచి వాడుతున్నాడు, కంప్లీట్ నెగిటివ్ వచ్చిన కేసు పెట్టాను, గుర్తుండే ఉంటుంది మనకి. 0కి వచ్చేసింది వైరల్ లోడ్. ఆ కేసులో నేను ఇంచుమించుగా లైకోపోడియము, చుబర్కిలినము, ఈ రెండు రెమెడీస్ ఎన్నోసార్లు వేయవలసి వచ్చింది. పేషెంట్ తాలూకు స్టేటు క్యూర్ అయింది. ఎందుకు ఇదంతా అంటే, మనం ఆ రకంగా చేస్తే మాత్రమే ప్రాపర్ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వగలం. అంటే ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు పేషెంట్ ఆల్సో హూ హ్యాడ్ స్టేడ్ ఫర్ 10 years, డెఫినెట్గా. బట్ ఐ షోడ్ హిమ్ ద రిజల్ట్. 6 లక్షలు ఉన్నటువంటి వైరల్ లోడ్ 0కి వచ్చేసింది. వీ హ్యాడ్ స్టిక్ ఆన్ టు ద కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. సో అలాగా జస్ట్ లెఫ్ట్ సైడెడ్ అనే దాని మీద కూడా ప్రాక్టీస్ చేసేటువంటి డాక్టర్స్ కూడా చాలా మంచి అనుభవం ఇచ్చినటువంటి రెమెడీ లెక్సిస్. మిగతా సిమ్టమ్స్ అన్నీ మేము చూడవండి, ఎవడ రాత్తాడు కేస్ షీట్ అంట, గంటలు గంటలు అంతా జస్ట్ 2 minutesలో కొట్టేద్దాం అని లెకసిస్ వేసిన వాళ్ళల్లో కూడా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది లెకసిస్. అంత ఎఫినిటీ ఉన్నటువంటి రెమెడీ. అలాగే లెఫ్ట్ అప్పర్ అండ్ రైట్ లోయర్, లెఫ్ట్ అప్పర్ రైట్ లోయర్, అది కూడా మనకి లెకసిస్ అండ్ ఇండికేషన్. అంటే పై భాగంలోనేమో లెఫ్ట్ సైడ్ కంప్లైంట్స్ ఉంటాయి, మనకు వస్తూ ఉంటాయి ఇలాంటి కేసెస్. లేదా పై భాగం రైట్ సైడ్ కంప్లైంట్స్ ఉండి కింద భాగంలో లెఫ్ట్ సైడ్ కంప్లైంట్స్ ఉంటాయి. అబ్బాయి కుడి చేయి లాగుతోందండి, ఎడం కాలు లాగుతోందంట, లేదా ఎడం చేయి లాగుతోందండి, కుడి కాలు లాగుతోందంటారు. సో అటువంటి కండిషన్స్లో ఆ లెఫ్ట్ అప్పర్ రైట్ లోయర్ కండిషన్స్లో మీరు లెకసిస్ని స్టడీ చేయాలి. అంటే అలా ఉంటే ఉన్న వాళ్ళందరికీ లెకసిస్ ఇవ్వమని కాదు, ఈ మిగతా కాన్స్టిట్యూషనల్ స్టేట్ కూడా గనక లెకసిస్కే సరిపోతుంది అని మీరు నమ్మినట్టయితే అప్పుడు డెఫినెట్గా లెకసిస్ ఇవ్వండి. అలాంటి కేసుల్లో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. డయాగ్నల్ ప్రాబ్లమ్స్ కదండి, డయాగ్నల్ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఏదండి?
డయాగ్నల్ గా ఉండే ప్రాబ్లమ్స్ సార్. డయాగనల్ గా ఉంటాయి. వెరీ గుడ్, అవును, అంటే కరెక్ట్. ఎగారికస్ కూడా ఆ ప్రాబ్లం ఉంది కదా సార్. ఉంటుందండి, 100% ఉంటుంది. అందులో అగారికస్ మెటీరియా మెడికాలో కూడా మనకి ఈ క్రాస్ వైజ్ అనేది కనబడుతూ ఉంటుంది. అదే చెప్తున్నాను, ఆ ఒక్క కండిషన్కి బట్టి ఇమ్మని కాదు, మిగతా ఇవి కూడా ఉంటాయి. ఇలాంటి కేసెస్లో అంటే మనం గబక్కన స్టడీ చేయడం మిస్ అవుతామేమో అని అట్లా చెప్పడం. మిగతా కాన్స్టిట్యూషనల్ స్టేట్ కూడా మీరు తీసుకోవాలి. ఓన్లీ అది ఒక్కటి పట్టుకుని మందులు వేస్తే సెట్ అవ్వదు. మిగతా కాన్స్టిట్యూషనల్ స్టేట్ మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. స్టడీ చేసి అప్పుడు దానికి ఇది కూడా సరిపోతూ ఉంటే లెకసిస్ చాలా మంచిగా సూపర్గా మీకు పనిచేస్తుంది ఇటువంటి కండిషన్స్లో. నెక్స్ట్, కమింగ్ టు ద మెంటల్ స్టేట్. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదే. ఏమిటండి లెక్సిస్ మైండ్కి ఉండేటువంటి సెంట్రల్ థీమ్ అంటే కెంట్ హ్యానిమన్ మనకి ఇచ్చినటువంటిది సెల్ఫ్ కాన్షియస్నెస్. వాడికి ఎప్పుడూ తను అనేటువంటిదే గుర్తుండదు, వాడి ప్రపంచంతో సంబంధం ఉండదు. వాడికి వేరే ఏ విషయము పెద్దగా వాడిని వాడిదేదో వాడిది. భార్య ఉండని, పిల్లలుండని, తల్లిదండ్రులు ఉండని, మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే భర్త ఉండని, పిల్లలుండని, తల్లిదండ్రులు ఉండి ఎవ్వరూ పట్టరు వాళ్ళ జీవితంలో. వాళ్ళకి ఎంతసేపు వాడి అంత హారిబుల్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఒక రకమైన సెల్ఫిష్నెస్ కూడా. ఇంకా మిగతా ఏవి పట్టవు లెకసిస్ పేషెంట్. దీనివల్ల ఏమవుతుంటుందంటే వాడిలో ఉండే మిగతా నెగిటివ్ బ్యాచ్ అంతా కూడా వాడి దగ్గర చేరతారు. జెలసీ, హేట్రెడ్నెస్, యాంగరు, ఇరిటేషను, ఎన్వి, మొత్తం ఈ అరిషడ్ వర్గాలు అందరూ వాడి దగ్గర చేరతారు. దాంతో ఒక రకమైనటువంటి హారిబుల్ మెంటల్ స్టేట్ తయారవుతుంది లెకసిస్ పేషెంట్కి. వీటితో ఈ రకమైనటువంటి మెంటల్ స్టేట్తో అన్ని రకాల ఇంపల్సివ్ యాంగ్జైటీ, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇంపల్సివ్ యాంగ్జైటీ అంటారు కెంట్. ఏమిటండి దీని అర్థం అంటే ప్రతి విషయంలోనూ వీడు చాలా తొందరగా హారిబుల్గా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఉదాహరణకి వీడు సినిమాకి వెళ్దాం అనుకున్నాడు. సినిమాకి వెళ్దాం అనుకుంటే సినిమా 6 గంటలకు అనుకోండి, వీడు ఇంట్లో 4 నుంచి తినేస్తూ ఉంటాడు. అదే పక్కనే కదా, ఒక 5 నిమిషాలు కూడా ఉండదు బండి మీద వెళ్తే, ఎందుకు అంత కంగారు పడతాడు? 4 అయిపోతుంది, 4 అంటాడు, లేదా 4:30 అంటూ ఉంటాడు. లేదా ఎవడో బాత్రూములు కడిగేవాడు ఇవాళ ఇంటికి వస్తా అన్నాడు. ముందు 2-3 రోజుల నుంచి కూడా సోమవారం మన ఇంటికి బాత్రూమ్ కడిగేవాడు వస్తాడు, సోమవారం మన ఇంటికి బాత్రూమ్ కడిగేవాడు వస్తాడు. విపరీతమైనటువంటి యాంగ్జైటీ ఉంటుంది. దీనికి తోడు ఆ యాంగ్జైటీతో వాడు యాంగ్జైటీ పడడమే కాకుండా మిగతా వాళ్ళు యాంగ్జైటీ పడరేంటి అనుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి వాడిదో ఊరు వెళ్ళాలి, ఈ ఈ మంత్ ఓసారి హైదరాబాద్ వెళ్ళాలి, ఏదో పని ఉంది అనుకుందాం. వాడికి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇదేమిటిది, మనం హైదరాబాద్ వెళ్దాం అనుకుంటే వీళ్ళంతా టెన్షన్ పడరేంటి అనుకుంటూ ఉంటాడు. వాడు ఇంపల్సివ్గా ఫీల్ అవుతూ ఉంటాడు, ఇంపల్సివ్ యాంగ్జైటీగా ఉంటూ ఉంటుంది. మిగతా వాళ్ళు ఇంపల్సివ్ పడటం లేదేంటి అనుకుంటూ ఉంటాడు వాడు. ఒక రకమైనటువంటి కండిషన్ మనకి లెక్సిస్లో కనపడుతుంది. యూజువల్గా ఇది ఫెయిల్యూర్ స్టేట్లో కనపడుతుంది. కోప్డప్ స్టేట్లో, సక్సెస్ఫుల్ స్టేట్లో కనుక ఉంటే ఇది అంతగా కనబడదు మీకు ఈ సిమ్టమ్. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వదో లెకసిస్లో, అప్పుడు వచ్చేటువంటి కండిషన్స్లో ఈ ఇంపల్సివ్ యాంగ్జైటీ నేచర్ ఒకటి. అంటే వాడు అనుకుంటాడు, ఉదాహరణకు వాడు సివిల్స్ ఏదో చేద్దాం అనుకున్నాడు, వాడికి ఆ జాబ్ రాలేదు. ఆ జాబ్ రాలేదు, ఎవడికో వచ్చింది, వీడికి తెలిసిన వాడికి ఎవడికో వచ్చింది. ఇంకా వాడి మీద వీడికి కుళ్ళు మొదలవుతుంది.
అక్కడి నుంచి వాడి స్టేట్ మారుతుంది. అలా వచ్చేటువంటి కండిషన్స్లో వాడి ఎక్స్పెక్టేషన్ కనుక రీచ్ అవ్వకపోతే వచ్చేటువంటి ఇబ్బందుల్లో ఈ ఇంపల్సివ్ యాంగ్జైటీ నేచర్ ఒకటి. అందుకని లెకసిస్లో కూడా ఆర్జెంటమ్ నైట్రికం, లైకోపోడియం, వాటిల్లో కూడా ఆ హర్రీడ్నెస్, యాసిడ్ సల్ఫ్యూరికం, వాటిల్లో కూడా కొంత హర్రీడ్నెస్ కనపడుతుంది. ఆర్సనిక్ ఆల్బమ్. కానీ ఎవడి యాంగ్జైటీ వాడిది. లెకసిస్లో ఉండేటువంటి యాంగ్జైటీ వాడు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి కండిషన్. ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇంపల్సివ్ యాంగ్జైటీ సడన్గా వచ్చేస్తుంటుంది. చెప్పారు కదా, మిగతా వాళ్ళకి ఏంటి అంత అనుకుంటూ ఉంటాడు వాడు. కానీ ఇవి యూజువల్గా ఆ టైంలో కనపడతాయి. అంటే ఆ యాంగ్జైటీ. అదే వాడికి నిజంగానే వాడు సక్సెస్ స్టేట్లో ఉన్నాడు అనుకోండి, లెక్సస్లో చాలా ప్రైడ్ ఉంటుంది. అసలు వాడు ఎవరిని కేర్ చేయడు. వాడు అనుకున్నది జరిగి వాడు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతోందే అనుకున్నా, అయ్యిందే అనుకుందాం, కర్మగాలి. ఇంక వాడంత ఈగోయిస్టిక్ పర్సన్ ఇంకొకడు ఉండడు. అక్కడ మీరు ఈ యాంగ్జైటీ చాలా కామ్గా ఉంటాడు. అక్కడ ఇది కనబడదు అక్కడ. చూస్తే మళ్ళీ అది చెప్పారుగా, ఫస్ట్ దాంట్లోనే ఏంటి చెప్తారు, హ్యూమన్ రేస్లోనే అసలు ఈ స్నేక్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయని. కర్మగాలి అక్కకి ఓ 10,000 ఎక్కువ ఇచ్చారనుకోండి, అక్క చెల్లి ఉన్నారు, తండ్రి వెళ్ళిపోతూ అక్కకి, అమ్మ నీకు నా దగ్గర ఇంకొక బంగారు గాజులు ఉన్నాయి, ఆ బంగారు గాజులు నువ్వు తీసుకోవాలి, లేదా ఓ 50,000 ఎక్కువ ఇచ్చాడు, అయిపోయాడే. ఇంకా అప్పటిదాకా ఉన్న మంచితనం కాస్త పోతుంది. ఆ టోటల్ ఆపోజిట్ కండిషన్ దిగిపోతుంది. అప్పటిదాకా దశరథుడిలా కనబడినటువంటి తండ్రి అక్కడి నుంచి రావణాసురుడిలా కనబడడం మొదలెడుతూ ఉంటాడు. అలా ఉంటాయి అన్నమాట లెగసీస్లో. వెన్ థింగ్స్ గో రాంగ్ యు సీ ఏ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ ఆఫ్ లెగసీస్. వాడు పైకి చాలా చెప్పాను కదా, అసలు ఫస్ట్ డిస్గైజ్ ఈజ్ ది ఐడియా ఫర్ రెప్టిలియన్ కండిషన్స్. డిస్గైజ్ అంటే వాడు ట్రూ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడు. వాడు అందుకే బయటపడకుండా ఉండేలాగా వాడు చూసుకుంటాడు. యూజువల్ లెకసిస్ కేసెస్లో మీకు అంత ఎక్స్ట్రావర్టిజం కనబడదు. దో దే ఆర్ సిఫిలిటిక్, వాళ్ళు అంత ఎక్స్ట్రావర్టిజం కనబడదు. చాలా కేర్ఫుల్గా. ఎందుకంటే చెప్పిన పాము అస్తమాను బయటకు వచ్చి హాయ్ అని చెప్పి వెళ్ళదు. దే ఆర్ మోర్ సీక్రెటివ్ ఇన్ దేర్ లైఫ్. అందుకని యూజువల్గా కనిపించేటువంటి కండిషన్స్లో లెకసిస్ వాళ్ళు బయటపడరు. వాళ్ళు కంప్లీట్ ట్రూ పిక్చర్కి ఆపోజిట్ పిక్చర్ ప్రజెంట్ చాలా స్వీట్గా మాట్లాడతారు. అమ్మ ఇంత ప్రేమమయుడా, ఏదో సాక్షాత్తు జీసస్ అన్నంత బిల్డప్ ఇస్తారు వీళ్ళు ప్రపంచానికి. కానీ వెన్ థింగ్స్ గోయింగ్ టు ఏ క్రైసిస్ స్టేట్, అప్పుడు వీడి ట్రూ పిక్చర్, వీడు చేసే అవతల వాడికి చూపించేంత నరకం ఇంకొకటి ఉండదు. వాడు ప్లాన్ చేస్తాడు, వాడు ప్లాన్ చేసాడంటే అయ్యి తీరాల్సిందే. అలా ఉంటుంది వాడి ప్లానింగ్. అండ్ దే అటెంప్ట్, వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరతారనమాట. అంత ప్లానింగ్ ఉంటుంది. అది లెక్సస్. నెక్స్ట్, అపిరెన్స్ లైక్ ఏ డ్రంకర్డ్ అండ్ థిక్ లిప్స్, థిక్ టంగ్. నిజంగానే డ్రంకర్డ్స్లో కూడా ఉండొచ్చండి. ముఖ్యంగా పెరాలిటిక్ కండిషన్స్లో లెఫ్ట్ సైడ్ కనుక పెరలైజ్ అయిన తర్వాత వచ్చే కండిషన్స్లో మీకు లెకసిస్ ఇండికేట్ అవుతుంది. వాడి తాలూకు మెంటల్ స్టేట్ అది లభించలేదండి. ఎంత అడిగినా మెంటల్స్ రావటం లేదు. మనకి ఉన్న డేటా చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ లెకసిస్ ఎంతో కొంత హోల్డ్ ఇస్తుంది. మీరు కనుక ఈ సిమ్టమ్స్ పట్టుకోగలిగితే. ఈవెన్ లొక్వాసిటీలో అంతే కూడా. కొంచెం మాట్లాడాక ఆ ఆఖరి సెంటెన్సెస్ ఇంక వాడు చెప్పడం. లొక్వాసిటీ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. బాగా ముద్దగా మాట్లాడతారు.
మాట్లాడుతున్నప్పుడు ఏదో తాగినోడు మాట్లాడినట్టు అంటూ ఉంటాడు. ఆ టంగ్ చాలా థిక్గా ఉంటుంది, లిప్స్ కూడా థిక్గా ఉంటాయి, మాట సరిగ్గా రాదు, ఆగి ఆగి వస్తూ ఉంటుంది, ముద్దగా వస్తూ ఉంటుంది. మొహం కాల పఫీగా ఉంటుంది, ఉబ్బరంగా ఉంటుంది, కను రెప్పలు, లిడ్స్ కూడా కొంచెం స్వెల్లింగ్ ఉంటాయి, మొహం పఫీగా ఉంటుంది. తాగిన వాడి మొహం ఎలా ఉంటుందో, ఒక డ్రింక్ చేసిన వాడి మొహం ఎలా ఉంటుందో, మోర్ ఆఫ్ స్వెల్లింగ్, పఫీ, డ్రాప్సీ మొహం. చూడగానే మీకు తెలుస్తుంది ఇది ఉబ్బిందేంటి మొహం అనిపిస్తుంది, అది లెకసిస్ మొహం. నెక్స్ట్, స్టంబుల్స్, మాట్లాడేటప్పుడు స్టంబుల్ అవుతూ ఉంటాడు, సరిగ్గా మాట రాదు పాపం. అదే ఫేస్ ఈజ్, చెప్పానుగా, ఫేస్ ఈజ్ పఫీ అండ్ పర్పుల్, ఆ వంకాయ రంగు, అది మర్చిపోకూడదు. ఆ వైలెట్ కలర్ ఏదైతే ఉందో అది కనబడుతూ ఉంటుంది, ఆ పర్ప్లిష్నెస్ ఆఫ్ ఫేస్ కనబడుతూ ఉంటుంది. టిపికల్ లెగసెస్ ఆ రకమైనటువంటి మొహంతో, ఆ రకమైనటువంటి టాక్తో మనకి ముఖ్యంగా పెరాలిసిస్లో కనబడుతూ ఉంటుంది ఎక్కువగా. మిగతా ప్యాథాలజీ కూడా ఉండుండొచ్చు, కిడ్నీ డిజార్డర్స్లో కనబడచ్చు, బట్ యూజువల్గా మనకి పెరాలిసిస్లో కనబడుతుంది. డెఫినెట్గా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెమెడీస్ లెక్సిస్, ఎస్పెషల్ ఇన్ పెరాలిటిక్ కండిషన్, సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్. ఎందుకంటే ఇది మొట్టమొదటి నుంచి బ్లడ్ మీద దీనికి విపరీతమైన పట్టు ఉన్నటువంటి రెమెడీ. అంటే మిగతా వాటి మీద లేదని కాదు, ఎక్కువ పట్టు ఉన్నటువంటి రెమెడీ. నెక్స్ట్ పాయింట్, అనీజీనెస్ ఆఫ్ నెక్. అది మెడ దగ్గర వీడికి ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది చాలా కండిషన్స్లో. కొంతమంది చైన్ వేసుకోరు, అబ్బాయి వద్దండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందంటారు. ఆ నెక్ అన్ఈజీనెస్ కనబడింది అంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కండిషన్స్లో ఈ ముఖ్య అన్ని రెప్టైల్స్లో అంతో ఇంత ఉంటుంది, లెకసిస్లో చాలా ఎక్కువ ఉంటుంది అనీజీనెస్ అరౌండ్ నెక్. వాడు సఫకేషన్ ఫీల్ అవుతాడు లిటరల్గా. ఒకవేళ ఇలాంటి కాలర్ వేసుకోమన్నారనుకోండి, వాడికి చాలా సఫకేషన్గా అనిపిస్తూ ఉంటుంది, ఊపిరాడ అనుకుంటూ ఉంటాడు, గాలి ఆడదు వాడికి. అలా ఒకవేళ గబక్కన ఎప్పుడైనా అలా పడ్డారే అనుకోండి, ఆ రోజు వాడి మెంటల్ సిమ్టమ్స్ కూడా ఎక్కువైపోతాయి. వాడి మైండ్ కూడా ఇంకా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, గొంతు దిగినట్టు చోకింగ్ వస్తూ అస్తమాను పొలమారుతూ ఉంటుంది. కొంపదీసి మెడ మీద ఏదైనా ప్రెషర్ ఉండి బరువు ఉండి ఉందనుకోండి, వాడు మైండ్ పని చేయదు, వాడు గొంతు దిగదు, అస్తమాను పొలమారిపోతూ ఉంటుంది, అసలు భరించలేరు. ముఖ్యంగా లేడీస్లో మీరు ఈ సిమ్టమ్ చూస్తారు. నేను ఒక కేసులో చూశాను ఈ సిమ్టమ్. మంగళసూత్రం తప్పించి ఏదైనా వేసుకుంటే నాకు గాలి ఆడదండి బాబు, ఊపిరి ఆడదండి అంది ఆవిడ. ఇదే ఈ ఈ మంగళసూత్రమైనా తప్పదంటే ఆవిడ ఆ, దాన్ని ఏమంటారు, ఆర్టిఫిషియల్గా ఇన్పుట్ ఇచ్చి ఆ మంగళసూత్రాన్ని ఉంచుకుంటోంది. ఈవెన్ అది కూడా ఆవిడ భరించలేదు, బట్ ఇన్పుట్ అలా ఇవ్వడం వల్ల ఆ రిలీజియస్నెస్ ఐడియా వల్ల అది ఉంచుకుంటుంది. అది కాకుండా ఏదైనా గనక నేను వేసుకుంటే నాకు ఇమీడియట్గా ఊపిరాడదు, గాలి ఆడదు అని చెప్పింది ఆవిడ. ఆ అనీజీనెస్ని భరించలేరు, అది లెక్సస్లో. నెక్స్ట్ పాయింట్, జెలసీ వితౌట్ ఎనీ రీజన్, అసూయ, ఏ కారణం లేకుండా అసూయ, ఉత్తి పుణ్యాన్ని అసూయ. వాడికి ఏమో సంబంధం ఉండదు, అయినా కూడా వీడు అసూయ పెడతాడు. ఉదాహరణకి ఎదురుగుండా వాడు ఓ రోల్స్ రాయిస్ కారు కొన్నాడు, వీడి దగ్గర అంత శక్తి లేదు, వాడు మిలీనియర్, కానీ వాడిని చూస్తే వీడికి అసూయ వచ్చేస్తుంది. వీడి దగ్గర అంత శక్తి ఉండదు, కానీ ఎదురుగుండా వాడు బాగుపడుతున్నాడంటే వాడిని చూస్తే వీడికి అసూయ వస్తుంది. వీడు కొనగలిగేస్తే ఇప్పుడు ఇద్దరు
ఒక ఐడియా, ఇద్దరు కలిపి చదువుకుంటున్నారు అనుకోండి, వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, వీడు అసూయపడి కొంత న్యాయం ఉంది, కొంచెం కష్టపడతాడు, ఈసారి మంచిగా చదువుకుంటాడు, ఆ అసూయ వాడి తాలూకు పురోభివృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో ఏముంటుంది? ఎందుకంటే మనకు సంబంధించిందే కాదు, వాడెవడో మిలీనియరు, వీడు ఎదురుకుండా చిన్న ఇంట్లో ఉంటున్నాడు, వాడు పెద్ద బిల్డింగ్లో ఉంటున్నాడు, వాడి కారు కొనుక్కుంటే వీడు అసూయ పడుతూ ఉంటాడు. అలా ఉంటుంది లెగసిస్లో. అసలు దాన్ని ఏమంటారు, ప్రాబబిలిటీ లేని చోట అసూయ పడుతూ ఉంటాడు వాడు. ఒక కారణము తీరు ఉండదు. నెక్స్ట్, డ్రీమ్స్ ఆఫ్ డెత్. అసలు అంటే పూర్తిగా లెగసిస్లో ఎప్పుడు కూడా అదే నెగిటివిటీ రన్ అవుతూ ఉంటుంది. కానీ ఆ డెత్ కండిషన్స్, ఆ సిఫిలిటిక్ నేచర్ నీకు మైండ్లో, ఎందుకంటే సబ్ కాన్షియస్లో వీడి తాలూకు వెనకాల పెరస కార్ల జంగ్ పెట్టి చెప్పినట్టు వీడి తాలూకు షాడో ఒకడు ఉంటాడు, వాడు ఎప్పుడూ డార్క్. మామూలు మనుషుల్లోనే డార్క్గా ఉంటారు, లెగసిస్లో ఇంకా డబల్ డార్క్ ఉంటారు. ఆ బ్యాక్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడికి వచ్చేటువంటి డ్రీమ్స్ అన్నీ ఇవే. డెత్, ఒక్కొక్కసారి తనే చనిపోయినట్టు వస్తుంది. అంటే వాడి చనిపోయినట్టు, వాడి తాలూకు అవన్నీ అక్కడ జరుగుతున్నట్టు, బరియల్ గ్రౌండ్లో వీడు పడుకున్నట్టు, వీడి తాలూకు ఆ మిగతా ఉదక శాంతి అదే ఏవో ఉంటాయి కదా, అవన్నీ వీడికే చేస్తున్నట్టు వాడికి అక్కడ కల్లో వస్తుంది. ఇంకా మిగతా రెమెడీస్ కూడా సిఫిలిన్లో కూడా ఉంటుంది. అంత సిఫిలిటిక్ రెమెడీస్లో మీకు మోర్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ డ్రీమ్స్ బాగా కనబడుతూ ఉంటాయి. ఛార్జ్. సో ఆల్ సిఫిలిటిక్ రెమెడీస్లో ఈ డెత్ రిలేటెడ్వి మనకి కనబడుతూ ఉంటాయి. ఎస్పెషల్గా లెకసిస్లో తనే చనిపోయినట్టు, తన ఫ్యూనరల్కి ఏర్పాట్లు జరుగుతున్నట్టు, అందరూ చుట్టూ ఉంటున్నట్టు. ఇంకోటి ఏంటంటే లెకసిస్లో చాలా లైవ్లీగా ఉంటుందండి డ్రీమ్. అంటే ఏదో ఆ, దాన్ని ఏమంటారు, వేవరీగా వచ్చి వెళ్ళిపోయినట్టుగా వాడు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అదొకటి లెక్సస్లో కండిషన్. అలాగే లెక్సస్లో క్లెయిర్వోయన్స్ కూడా ఉంటుంది, ముందు జరగబోయే విషయాలు కూడా వీడికి తెలిసిపోతూ ఉంటాయి. ఆల్ స్నేక్ రెమెడీస్లో ఉంటుంది, లెక్సస్లో చాలా పిన్ పాయింటెడ్గా ఉంటుంది. అంటే ముందు జరిగే విషయాలు వీడు తెలిసిపోతూ ఉంటాయి, క్లెయిర్వోయన్స్ ఉంటుంది. సో ఈ సిఫిలిటిక్ ఆస్పెక్ట్ మనకి చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మిగతా సిమ్టమ్స్ ఎక్కడ దొరక్కపోయినా కలలో ఈ రకమైన కలలు వచ్చి, నేను ఒకటి రెండు కేసుల్లో వేశాను ఇలాంటి డెత్ రిలేటెడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటే, అక్కడ పేషెంట్ వాడి తాలూకు సీక్రెటివ్ నేచర్ వలన మనకి దొరక్కపోతే ఈ కండిషన్స్ చూసుకుని లెక్సిస్ వేస్తే లెక్సిస్తో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే పైకి బాగా మ్యానిపులేట్ చేసాడు అనమాట వాడు క్యారెక్టర్ని, ఎక్కడ దొరకడం లేదండి అంత సరే ఎవరికి జోలికి వెళ్ళదు అంట. కానీ డ్రీమ్స్ చూస్తే ఇవి, అప్పుడు జాగ్రత్తగా స్టడీ చేసి
వేస్తే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నెక్స్ట్, రిలీజియస్ ఇన్సానిటీ. ఇది చాలా ఎక్కువ ఉంటుంది, అన్ని రిలీజియన్స్లో ఉంటుందండి. కొన్ని రిలీజియన్స్లో అయితే తారాస్థాయి ఉంటుంది, అంటే ఇతరుల్ని చంపేంత వరకు వెళ్ళిపోతుంది ఇన్సానిటీ. అందుకనే కొన్ని మతాల్లో మీరు చూసినట్టయితే పాపం హింసే ప్రాతిపదికంగా నడుస్తూ ఉంటారు, వాళ్ళు ఉత్తుపుణ్యం చంపేస్తూ ఉంటారు. ఏమిటో మరి ఆ కాన్సెప్ట్ ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదనుకోండి, ఉత్తుపుణ్యం చంపేస్తూ ఉంటారు. సో ఆ ఇన్సానిటీ ముదురుతుంది. అంటే వెన్ పీపుల్ థింక్ దట్ రిలీజియన్ ఈజ్ అబౌవ్ హ్యుమానిటీ, దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ మెర్సీ. అంటే మతమే మనకి ప్రాతిపదికగా నడుస్తున్నాం అనుకోండి మానవత్వం కన్నా, అప్పుడు మనకి ఇంకా మారల్ వాల్యూస్ మొరైల్ ఎక్కడుంటాయి? సో అటువంటి వాళ్ళని మనం ఏమీ ఆ, దాన్ని ఏమంటారు, ఏ రకంగానూ ఒక దానికి మనం తీర్మానించలేం. ఎందుకంటే ఈ అంటారు, ఒకసారి సద్గురు అంటారు ఒక్కొక్క చోట, అసలు పీపుల్ ఇంత ప్రశాంతమైనటువంటి మానవ జీవితంలో పీపుల్ ద్వేషించుకోవడానికి టైం అసలు ఎక్కడుంటుంది అంటారు. సో లవ్ చూసేటువంటి వాడు ఏంటంటే వాడి ఐడియాలజీ అంతా కూడా దాని మీద నడుస్తూ ఉంటుంది. దే డోంట్ హ్యావ్ టైమ్ టు దాన్ని ఏమంటారు, టు హేట్ అదర్స్. కానీ హేట్ ఉన్నవాడు దే డోంట్ హ్యావ్ టైమ్ టు లవ్ అదర్స్. సో రిలీజియస్ ఇన్సానిటీ అండ్ థింగ్స్ దట్ దే ఆర్ అండర్ సూపర్ హ్యూమన్ కంట్రోల్, వాడెవడో చేయించాడు అంటాడు. ముఖ్యంగా ఇన్సానిటీలో మీకు అంతా కనబడుతుంది. నాకు కాళీమాత కనబడింది అన్నాడు ఓ పేషెంట్. కాళీమాత కనబడుతోంది, ఎప్పుడు ఏం చేయాలో ఆవిడే చెప్తుంటుంది, అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటానంటాడు. టిపికల్ ఇన్సేన్ కండిషన్స్లో లెక్కసిస్ 50 ఎంఓ సిఎంఓ వేయాల్సిన కండిషన్స్ అవి. ఏమంటే అక్కడ 200 వేస్తాను అనకూడదు. అలాగే పేషెంట్ కూడా మన దగ్గరికి రాడు వైద్యానికి, మనం దొరికినప్పుడు ఏ నీళ్ళల్లోనో కలిపి తాగించేయాలి. నెక్స్ట్, థింగ్స్ షీఈస్ అండర్ సూపర్ హ్యూమన్ కంట్రోల్. అది ఆల్ సార్ట్స్ ఆఫ్ మెంటల్ డిసీజెస్, ముఖ్యంగా మానసికమైన, ముఖ్యంగా లేడీస్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఇది. లొక్వాసిటీ కూడా, వాళ్ళు కంటిన్యూస్గా అలా మాట్లాడుతూనే ఉంటారు ఈ ఇన్సెంటివ్లో ఉన్నవాళ్ళు. నో స్టాపేజ్. లొక్వాసిటీ ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్, చెప్పాను కదా, ఉమెన్లో ఎక్కువ ఉంటుంది అది. అలాగే రిలీజియస్ నేచర్, అది కూడా ఉమెన్లో ఉంటుంది. హర్రీడ్నెస్ అండ్ వాంట్ ఎవ్రీబడి టు హర్రీ, ఇందాక అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అదే ఆ ఇంపల్సివ్ యాంగ్జైటీతో పాటు హర్రీడ్నెస్ ఉంటుంది. అదే చెప్పిన వాడు వీడు పడుతూ ఉంటాడు, సరే వాడికి ఏంటి అసలు ఎంత కామ్గా ఉంటాడు, హర్రీడ్ అవడే అంటాడు వీడు. అంటే వాడు కూడా వీళ్ళగే హర్రీడ్గా ఉండాలన్నమాట. అది లెక్సిస్ ఐడియా. నెక్స్ట్, డిసప్పాయింటెడ్మెంట్ ఇన్ యంగ్ గర్ల్స్ విత్ స్లీప్లెస్నెస్. మనం ఏమనుకుంటామంటే ఇగ్నీషియా వేద్దాం అనుకుంటాం, ఎందుకంటే మనకు అది తెలుసు కాబట్టి. లెకసిస్లో కూడా ఉంటుంది, క్యాక్టస్లో కూడా ఉంటుంది. ఎవరి డిసప్పాయింట్మెంట్ వాళ్ళది. సో డిసప్పాయింట్మెంట్ ఇన్ యంగ్ గర్ల్స్ విత్ స్లీప్లెస్నెస్, అది నిద్ర పట్టదు వీళ్ళల్లో. ఎందుకు అంటే మరి ఎలా గుర్తుపడతామండి? లెకసిస్లో ఇగ్నీషియాలో ది ఐడియా ఆఫ్ సెన్సిటివిటీ, వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. లొగానేసియే ఫ్యామిలీ కదా, 6th సూపర్ క్లాస్. దేర్ విల్ బి ఎ బిగ్ ఎక్స్పెక్టేషన్ అండ్ దేర్ విల్ బి ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ పర్సన్. జెంట్ అయితే జెంట్, లేడీ అయితే లేడీ. సో తన పార్ట్నర్ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ విల్ క్రియేట్ ఏ షాటర్డ్నెస్, ఏ బిగ్ షాక్, అండ్ ద ఎక్స్పీరియన్స్ విల్ బి ఆఫ్ ఎ కంప్లీట్ పెరాలిసిస్. ఎందుకంటే వాళ్ళు లొగానేసియల్. లెకసిస్లో కంప్లీట్ పెరాలిసిస్ కాదు, దేర్ విల్ బి ఎ థరో కండిషన్ ఆన్ ది హార్ట్. మేము ఎదురు కూడా చెప్పుకున్నాం, హార్ట్ కండిషన్స్ మెంటల్ కండిషన్స్ అసోసియేట్ అవుతాయి. అందుకని డిసప్పాయింట్మెంట్ రాగానే గుండెలో ఏదో బరువు పెట్టినట్టు అనిపిస్తుంది, నిద్ర పట్టదు.
గుండె దడగా ఉంటుంది, హార్ట్ వీక్ అయిపోయినట్టు ఉంటుంది, కోపం ఉంటుంది, హేట్రెడ్ ఉంటుంది, జలసీ ఉంటుంది, వాడిని ఏదో చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉంటే ఇగ్నీషియా కాదు, లెకసిస్ వేయాలి. ఆ ఈవెన్ బ్రీదింగ్ కూడా సఫకేటివ్, కూడా తలుచుకున్నప్పుడల్లా ఆయాసం వస్తుందండి అంట లెకసిస్లో, ఆ సన్నివేశం. అందుకని డిసప్పాయింట్మెంట్ ఇన్ అనేది మనకి శంకరన్ సార్ చెప్పినట్టు అది ఒక యాంకర్ కేస్కి. అది ఎటు లీడ్ అవుతోందో చూడాలి, అంతే తప్ప ప్రతిదానికి ఒకటే ఆ, ఎర్రచీర కట్టుకుందల్లా నా పెళ్ళమే అన్నట్టు అలా అనుకోకూడదు. డిసప్పాయింట్మెంట్ అనేది ఒక బేసిస్, ఒక ఫ్యాక్ట్, ఒకటి జరిగింది. ఈ జరిగిన తర్వాత ఆ పెర్సన్ ఎందులోకి వెళ్తున్నారు, అది ప్లాంట్ ఎక్స్పీరియన్సా, మినరల్ ఎక్స్పీరియన్సా, యానిమల్ ఎక్స్పీరియన్సా అనేటువంటిది మీరు స్టడీ చేసి పట్టుకోవాలి. ఫర్ దట్ యు ఆర్ పెయిడ్. మీరు ప్రొఫెషనల్ హోమియోపతి అయితే నీకు డబ్బులు ఇచ్చేది అందుకని. అంతేకాని డిసప్పాయింట్మెంట్ ఉంది దాన్ని మందేద్దాం అని కాదు. డిసప్పాయింట్మెంట్ వీళ్ళని ఏ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్తోంది, అది ప్లాంట్ వైపా, మినరల్ వైపా, యానిమల్ వైపా అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో లెకసిస్లో ఎలా ఉంటుందంటే ఆ డిసప్పాయింట్మెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా వాళ్ళు హార్ట్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. గాలి ఆడదు, ఊపిరి ఆడదు, ఆయాసంగా అనిపిస్తుంది, హార్ట్ వీక్గా అనిపిస్తుంది, నిద్ర పట్టదు, రాత్రింబగళ్ళు అది తలుచుకుని ఏడుస్తూ ఉంటారు, లోపల విపరీతమైన హేట్రెడ్ ఉంటుంది, జలసీ ఉంటుంది, ఏదో చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. ఐ షుడ్ టీచ్ హిమ్ ఏ లెసన్ అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, అది వేరే విషయం. నెక్స్ట్ ఇగ్నీషియాలో అయితే దెర్ విల్ బి ఎ మోర్ ట్రెంబ్లింగ్, మోర్ హెడేక్, మోర్ సాబింగ్, మోర్ క్రాంపీ, క్రాంప్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. సో వాళ్ళ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అటువైపు వెళ్తూ ఉంటుంది. ఎలాంగ్ విత్ ద మెంటల్ స్టేట్ వీ హ్యావ్ టు స్టడీ ద ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇన్ సచ్ సార్ట్ ఆఫ్ కేసెస్. ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది అంటే జస్ట్ దాని మీద ప్రిస్క్రైబ్ చేయదు, దట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్ కండిషన్. యూ హ్యావ్ టు ఇండివిజువలైజ్ ద పేషెంట్. ఓకే, సో ఇక్కడ మనం స్టాప్ చేద్దాం. లెక్సిస్ టు బి కంటిన్యూడ్. ఓకేనా? ఓకే సార్. సో ఎనీ డౌట్స్? ఇందాక ఎవరో ఒకళ్ళిద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పు. సార్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అన్నప్పుడు ఒకటే రెమెడీ ఉన్నప్పుడు మనం మధ్య మధ్యలో యాంటీమయాస్మాటిక్ రెమెడీలు ఇవ్వచ్చు సార్. కాకపోతే వేరే రెమెడీస్ కి ఎందుకు షిఫ్ట్ అయితే సార్ ఒకటే కాన్స్టిట్యూషనల్ ఉన్నప్పుడు? మీరు ఒకసారి మొత్తం ఫిలాసఫీ చదివితే క్రానిక్ డిసీజెస్, తర్వాత స్టువర్ట్ క్లోజు, కెంట్ ఫిలాసఫీ అన్నీ చదివితే మీకు దీని ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ నేను చెప్తే మీరు వినరు కదా, అందుకని ఒకసారి అవన్నీ చదివితే మీకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. మీరు అవన్నీ చదవలేదు, అది ప్రాబ్లం. అర్థమైందా? ఒకసారి చదవండి. ఓకే సార్, ఓకే సార్. ఉమ్, చదవాలి. ఫిలాసఫీ చదవకుండా హోమియోపతి ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే మయాజమ్స్ ఐడియా మీకు కనుక లేకపోతే, ముఖ్యంగా మాస్టర్ గారు సీనియర్ ఫిలాసఫీలో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు దానికి సంబంధించినటువంటి డేటా అంతా. ఈకే గారు కెంట్లో ఇచ్చారు, కెంటు, స్టువర్ట్ క్లోజు, తర్వాత ఇంకొక ఆయన ఎవరమ్మా, ఇంకొక ఫిలాసఫీ బుక్ ఉంటుంది, ఎవరది? పేరు మర్చిపోయాను. హెచ్ఏ రాబర్ట్స్. హెచ్ఏ రాబర్ట్స్, వెరీ గుడ్. హెచ్ఏ రాబర్ట్స్, రాబర్ట్స్ ఫిలాసఫీ. వీటిల్లో మీకు ఈ మయాజ్మెటిక్ స్టేట్ని ఎలా చూసుకోవాలి, ఎందుకు లా ఆఫ్ సిమిలర్స్ అనేటువంటిది ఎంతవరకు
మనకి అప్లై అవుతుంది. ఆ తర్వాత దాని తాలూకు ఇందాక నేను చెప్పాను నక్స్వామిక ఉంది. నక్స్వామిక పూర్తి స్థాయి యాంటీ మయాస్మెటిక్ రెమెడీ కాదు. సో నాన్ మయాస్మెటిక్ రెమెడీ మోర్ ఆఫ్ నక్స్వామిక. సో నక్స్వామికతో ఒక క్రానిక్ డిసీజ్ కంప్లీట్గా క్యూర్ అవ్వదు. సో అది గనక మయాస్మెటిక్ స్టేట్ లేకపోతే క్యూర్ అయిపోతుంది. మయాస్మెటిక్ స్టేట్ ఉండి సోరిక్కో సైకోటిక్కో సిఫిలిటిక్ స్టేట్ బలంగా ఉండి లేదా 2-3 మయాజమ్స్ కలిసి ఉండి ట్యూబర్క్యులర్ క్యాన్సర్ మయాజమ్స్ కూడా కలిసిపోయాయి అనుకోండి, ఆ కేసు సింగిల్ రెమెడీతో క్యూర్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? నక్స్వామిక తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ ఏ సిమ్టమ్స్ వైపు తీసుకెళ్తుందో మనం చూసుకోవాలి. అది ఎవరు చెప్తారు? పేషెంటే చెప్తాడు. మనం వినాలి. పైనుంచి ఏ డిసీజెస్ వస్తున్నాయి, వీళ్ళకి ఏ జనరేషన్స్లో ఎలా ఉన్నాయి. ఇగో నెక్స్ట్ అందరూ వీళ్ళ తండ్రి బాబాయిలు అందరూ 50 ఏళ్లకల్లా హార్ట్ డిసీజెస్ వచ్చి పోయారు అంటే ఈ కాన్స్టిట్యూషన్ ఏ ఫౌండేషన్ మీద డెవలప్ అయింది అనేది మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. సో ఈ తాలూకు హిస్టరీ అంతా తీసుకోవాలి. సో ఇవన్నీ మనం అదే చెప్తున్నాను కదా, అందుకనే హోమియోపతిని అంత తేలికగా యూ కెనాట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. బీ సీరియస్ అబౌట్ హోమియోపతి. ఇందులో రాకండి. వస్తే ఏదో చేసాం అను 4 మందులు పట్టుకొని దానికి ఇలా ఇస్తే అలాగా, దానికి అలా ఇస్తే ఇలాగా, అలా అయ్యేది కాదు. అది ఏవో తాత్కాలికంగా వెరీ గుడ్ రిజల్ట్స్ రావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళే ఇచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ యూ కెనాట్ కాయిన్ దట్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ క్యూర్ unless you take the case into the deeper level. You go into the experience of that particular patient, which gives you the exact individualization of that particular person, which will ultimately end in a better homeopathic prescription. డాక్టర్ గారు, చెప్ప లెక్కసిస్ లో ఒక పీక్యూఆర్ చెప్పారు. కిల్లీ పేషెంట్ అయినా సరే కూల్ డ్రింక్స్ ఇష్టపడతారని. దానికి క్వైట్ ఆపోజిట్ లైకోపిడమ్ అనుకోవచ్చా? ఆ ఒక్కటి పీక్యూఆర్ఎస్ అయినప్పటికీ మనం మిగతా సిమ్టమ్స్ కూడా కొంత స్టడీ చేయాలి. ఇలాంటివి ఎప్పుడు ఉపయోగపడతాయి మనకి? ఇలాంటివి అంటే మనకు ఒక కన్ఫ్యూజన్ వచ్చి జియోపాటికల్ కండిషన్ వచ్చింది, ఎటువైపు వెళ్ళాలి, ఏ రెమెడీ వైపు వెళ్ళాలి అన్నది తీసుకున్నాం అనుకోండి, ఇటువంటి సిమ్టమ్ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి లెక్సిస్ వాడు వేడి నీళ్లు పోసుకోలేడు. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. నేను మీకు చెప్పాను కూడా, అది ఇది కాస్త వేడి నీళ్లు వాడు వేడి నీళ్లు పోసుకుంటూ ఊపిరాడినట్టు ఉండదు. వేడి నీళ్లు నెత్తి మీద నుంచి పోసుకుంటే వాడు ఊపిరాడదు, గాలి ఆడదు వాడికి. చాలా కేసుల్లో ఈ సఫకేటింగ్ ఫీలింగ్ వస్తుంది. ఇదే ఫీలింగ్ మీకు అర్జెంటన్ నైట్రికల్లో ఉంటుంది. నైట్రోజన్ ఉన్న అన్ని రెమెడీస్లోనే మీకు సఫకేటివ్ ఫీలింగ్ వస్తుంది. కార్బన్ ఉన్న రెమెడీస్లో వస్తుంది, ఆక్సిజన్ ఉన్న రెమెడీస్లో వస్తుంది. ఎందుకంటే సిఎన్ఓలో మీకు ఆ సెకండ్ రోలో వచ్చేటువంటి వాటిల్లో ఆ బర్త్ కెనాల్లో ఉండేటువంటి ఐడియా ఉంటుంది. ఏ బర్త్ కెనాల్లో ఉన్న వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాగే కార్బను, నైట్రోజను, ఆక్సిజను కలిపిన రెమెడీస్లో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అటువంటిప్పుడు డిఫరెన్షియేషన్ ఈ పాయింట్ మనకు బాగుందనుకోండి, అప్పుడు ఈజీగా డిఫరెన్షియేట్. అమ్మమ్మ వేడి నీళ్ళు అంటే ఇంకా క్లియర్, అది లెక్సిస్ కేసు. అటు కార్బన్, నైట్రోజన్, ఆ మినరల్స్ ఆలోచించవలసిన పని లేదు. అట్లా ఓకేనా? ఓకే సార్. చంద్రకాంత్ గారికి ఇంకా కొంచెం క్లారిటీ వచ్చినట్లేదేమో. సార్ అర్థమైంది సార్. అదే మీరు ఆ డౌట్ క్లారిఫై అయిందా ఎందుకు అనేది? అవును సార్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రెమెడీ తాలూకు అది కెంట్ బ్యాప్టిషియా అనే డ్రగ్లో చెప్పారు, సినాలో చెప్తారు, చాలా చోట్ల చెప్తారు. ఒక రెమెడీ తాలూకు ఎగ్జాక్ట్నెస్ మీకు తెలియాలి. ఆ రెమెడీ తాలూకు లెంత్, డెప్త్, బ్రెత్ మీకు అర్థం అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు కేసెస్ క్యూర్ చేయగలరు. యు కెనాట్ క్యూర్ ఏ క్రానిక్ కేస్ విత్ ఎ నాన్ మయాజ్మెటిక్ రెమెడీ. ఈ రెమెడీ మయాజ్మెటిక్కా కాదా? నక్స్వామిక, ఎకోనైటు, పల్సటెల్లా, ఇవన్నీ డెఫినెట్గా లా ఆఫ్ సిమిలర్స్ వర్కౌట్ అవుతుంది. సిమ్టమ్స్ మీరు తీసుకుంటారు, మంచిగా ప్రాక్టీస్ చేస్తారు, సిమ్టమ్స్ ఇంప్రూవ్ వస్తాయి, క్రానిక్ స్టేట్ డైల్యూట్ అవుతూ ఉంటుంది. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మయాజ్మెటిక్ కేస్, then the follow-up of an Akswamika should be an anti-miasmatic remedy.
అది ఏంటి అని చెప్పడానికే ఈ రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ అని. యాక్చువల్గా మనం మెటీరియా మెడికా చెప్పుకుంటున్నప్పటికీ నాకు కొంతమంది పెద్దవారు ఇచ్చినటువంటి సలహా ప్రకారం ద ఐడియా ఏంటంటే నక్సల్ నుంచి కేసు ఎటు వెళ్తోంది అనేది చూసుకోవాలి. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. ఎనీ డౌట్స్ అండి? ఇంకెవరన్నా ఉన్నారా? లేదు సార్. ఓకే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.